హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే అనాలిసిస్ చెప్పానో అది మీకు మంచిగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేస్తారో #booked profits అని చెప్పి అంత మెన్షన్ చేయండి. నిఫ్టీ పాజిటివ్ స్ట్రక్చర్తో ఉంది అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి మెన్షన్ చేశాను. అండ్ ఈవెన్ మీకు అనాలిసిస్ వీడియో కూడా పెట్టాను, సో లైవ్ మార్కెట్స్లో. సో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనాలిసిస్ చేస్తాం ఇక్కడ. సో మార్కెట్ అవర్స్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ కూడా క్విక్గా ఇక్కడ అప్డేట్ చేయడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి కంపల్సరీగా, ఓకేనా. అండ్ ఇప్పుడు నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మార్కెట్లో మనం చూసినట్టయితే నిఫ్టీ మార్నింగ్ మార్కెట్ 9:15 క్యాండిల్ వచ్చేసి మార్కెట్లో ఫాల్ కనిపించింది. బికాజ్ ఇది వచ్చేసి మనకి వీక్ జీడిపి వల్ల అనుకుంటాను. సో నిన్న అది కవర్ చేయడం మర్చిపోయాను నేను యాక్చువల్లీ వీడియోలో. బట్ దానివల్లనే మార్కెట్లో మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి ఫస్ట్ 9:15 క్యాండిల్లో మనకి సెల్లింగ్ కనిపించింది. దాని తర్వాత మార్కెట్ ట్రాప్ చేసి అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్లో మనం చూస్తే మనం అనాలిసిస్ వీడియో కూడా షేర్ చేశాను నేను ఈ పాయింట్లో మనకి టెలిగ్రామ్ ఛానల్లో. సో ఈ పాయింట్లో చూస్తే మార్కెట్ ఈ రేంజ్లో కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. సో ఫ్రైడే రోజు మార్కెట్ 24,100 లెవెల్ దగ్గర జరిగింది. అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే 24,100 లెవెల్ దగ్గర అండ్ 150 లెవెల్ దగ్గర చాలా కన్సాలిడేషన్ జరిగింది మార్కెట్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, అప్ సైడ్లో స్పైక్ వచ్చింది అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ దగ్గర 24,300 వరకు వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్లో మళ్ళీ దగ్గరలో 24,350 జోన్ ఆర్ 360 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళంగానే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. కాబట్టి ఈ దగ్గరలోనే మార్కెట్లో ఈ లెవెల్స్ నుంచి రిజెక్షన్ కూడా రావచ్చు. ఒకవేళ ఈ పాయింట్ నుంచి కనుక రిజెక్షన్ వస్తే మనం ట్రేడ్ ప్లాన్ PSIలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ పాయింట్లో. ఒకవేళ 24,350 360 పైన స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్తుంటే కనుక అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ కాస్త మార్కెట్లో అగైన్ సపోర్ట్ అయిందనుకోండి, ఫర్దర్ ఏదైతే ఈ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ అంతా కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రెండ్ అంతా కూడా కంటిన్యూషన్ అవుతుంది. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ మీరు మార్కెట్ అనేది ఈ పాయింట్లో అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ పాయింట్లో ఒక రిజెక్షన్ ఉందనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్లో యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి అండ్ అగైన్ ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మార్కెట్లో ఈ పాయింట్ దగ్గర ఉంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి ఈ పాయింట్ నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ అన్న రావచ్చు, లేదా మార్కెట్ ఇది ట్రెండ్ బ్రేక్ అన్న కావచ్చు, అంటే కంటిన్యూషన్ అన్న అవ్వచ్చు. సో ఇక్కడ మార్కెట్లో ట్రెండ్ కంటిన్యూషన్ అన్న జరగవచ్చు, లేదా ట్రెండ్ రివర్సల్ అన్న ఇక్కడ నుంచి రిజెక్ట్ అన్న చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. 24,300 to 24,360 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీలో. సో ఈ లెవెల్లో మార్కెట్ రిజెక్ట్ అన్న చేయొచ్చు, లేదా ట్రెండ్ కంటిన్యూషన్ అన్న చేయొచ్చు. సో ట్రెండ్ కంటిన్యూషన్ చేస్తే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. సో బ్రేక్ అయ్యి అప్ సైడ్లో రీటెస్ట్ చేసి వెళ్తుంటే మార్కెట్లో, ఓకేనా, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు. అండ్ లేకపోతే సింపుల్గా మనం ఇలా ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ అనేది 24,150 పైన ఆర్ 24,200 పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర మనం CSIలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే 24,150 అండ్ 24,100 కింద వస్తేనే PSIలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఈ దగ్గర ఈ 24,300 350 లెవెల్ దగ్గర కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి CE సైడ్లో ఉండొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక అప్పుడు మళ్ళీ మనం బేరిష్ సైడ్ కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ 24,360 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం ఫర్దర్గా ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటిన్యూషన్. అండ్ దీని లెవెల్స్ పైన ఉంటే ఇంకా ఫర్దర్ CE సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసామనుకోండి నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో
మార్కెట్ డౌన్ సైడ్ నుంచి ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంది, ఈ పాయింట్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ దగ్గరలో ఆల్మోస్ట్ 4 days హై రెసిస్టెన్స్ ఉంది. 24,350 360 ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకే అన్నాను, ఎందుకంటే ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి ప్రైస్ అనేది దాని దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే ఆల్మోస్ట్ ఇక్కడ 4 days హైస్ బ్రేక్ అవుతుంది. దాని కింద ఏదైతే మార్కెట్లో స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఉందో ఇది ఇన్వాలిడ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఫర్దర్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 24,350 360 పైన మార్కెట్ ఉంటే కనుక మార్కెట్ 24,500 600 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, 24,350 ఆర్ 360 పైన మార్కెట్ ఉంటే మార్కెట్ 24,500 600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో మనకి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో ఈ 2 days మనం చూసినట్టయితే స్ట్రాంగ్లీ బులిష్ ఉంది అండ్ ఏదైతే మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపించిందో అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేస్తే ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ అండ్ 24,150 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. సో దీనిపైన ఉన్నంతసేపు నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ క్లారిటీగా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుందో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఈ పాయింట్లో కంప్లీట్లీ రెసిస్టెన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే 52,350 అండ్ 52,600 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీని. ఇక్కడ మనకి క్లియర్లీ జోన్లో స్టక్ అయి ఉంది అండ్ ఈ డౌన్ సైడ్లో ఏదైతే లోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్లీ సపోర్ట్ లెవెల్ 51,700 మేజర్. ఇప్పుడు అయితే మల్టిపుల్ టైమ్స్ ఇవాళ ఇంట్రాడేలో కూడా టెస్ట్ చేసింది. ఒక టైంలో నేనైతే ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఈ గ్యాప్ని రీఫిల్ చేస్తుందని కూడా అనుకున్నాను మార్నింగ్లో, బట్ మార్కెట్ ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ హోల్డ్ చేసి దాన్ని అప్ సైడ్లోకి వెళ్ళి అండ్ నిన్నటి ఏదైతే ప్రైస్ ఉందో దానిపైన మార్కెట్లో క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ కనే ఎబోలో క్లోజ్ చేసింది. ఫ్రైడే రోజు ఏదైతే హై ఉంది అండ్ ఇవాళ హై ఉంది ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరలోనే ఉంది. సో ఈ హై ఇంపార్టెంట్ అండ్ ఇది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది అండ్ లో ఇంపార్టెంట్ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చిన్న టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఓవరాల్గా అన్నీ చూస్తున్నాయి. నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే, సో దానివల్లనే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉన్నప్పటికీ నిఫ్టీలో ఫాల్ రాలేదు. అండ్ ఓవరాల్గా మనకి ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ వీక్గా ఉండే మార్నింగ్ చూస్తే ఇక్కడ మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ కనిపించింది స్ట్రాంగ్లీ. దాని తర్వాత మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉంది. ఈ లెవెల్స్లో అంటే ఈ లెవెల్స్లో మీరు 51,700 లెవెల్తో మార్కెట్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది అండ్ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది. చాలా టైం స్పెండ్ చేసి అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి అప్పర్ సైడ్కి వెళ్ళింది అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో డే హైస్ దగ్గరలో మార్కెట్ అనేది ప్రైస్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఈ పాయింట్లో మార్కెట్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి అన్నీ కూడా. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే సో ప్రీవియస్ డే క్లోజింగ్ పైన ఉందనుకోండి పాజిటివ్ ఉండండి. ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బట్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడి వరకు అంటే 52,300 350 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ వరకు అంటే 52,100 నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ పాయింట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేయండి లేదా ట్రైల్ అన్నది చేయండి అప్పర్ సైడ్కి. ఓకేనా, సో ఈ లెవెల్స్ క్రాస్ అయితే మార్కెట్ 52,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మార్కెట్లో రిజెక్ట్ చేసింది అనుకోండి, సో ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో 52,100 కానీ 52,000 లెవెల్ కిందికి కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 51,800 ఆర్ 51,800 బిలో టార్గెట్స్ని పెట్టుకోవచ్చు. ఈ లోస్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ట్రెండ్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ -500 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. 52,500 52,600 లెవెల్ రెసిస్టెన్స్. ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో చూసారు మీరు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ ప్రాఫిట్ బుక్ చేసేయండి లేదా ట్రైల్ అనే చేయండి. అంటే
ప్రాఫిట్ బుక్ అట్లీస్ట్ ఒక 50-60% బుక్ చేసి మిగతాది ట్రైల్ చేస్తే బెస్ట్గా ఉంటుంది కాస్ట్ టు కాస్ట్. ఓకేనా, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఇక్కడ మనకి నిఫ్టీ పెట్టాను, బ్యాంక్ నిఫ్టీ డైలీ ఇంట్రాడేలోనే షేర్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా ఇప్పుడు మంత్లీ అయినాయి కాబట్టి సో ఓన్లీ మంత్లో లాస్ట్ వీక్ మాత్రమే మనకి ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ, అప్పుడు కవర్ చేసుకుందాం. ఓకేనా, సో ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీలో ఎక్కువ వాల్యూమ్స్ నిఫ్టీకి వస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీస్ నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ మనకి నిఫ్టీ మేజర్ ఇండెక్స్, సో నిఫ్టీది మనం ఇక్కడ ఆప్షన్ చైన్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం కదా. సో పుట్ సైడ్ మనం చూద్దాం. సో 24,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది, 24,100 యాజ్ ఆఫ్ నో మనకి 1,49,000 అండ్ ఇక్కడ 24,000 లెవెల్, ఇక్కడ 1,95,000. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు చూసినా సరే మంచిగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది, సపోర్ట్ స్ట్రాంగ్గా. అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో 24,400 లెవెల్ అండ్ 24,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తుంది. అండ్ దాని పైకి వెళ్తే 24,600 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదే విధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి 160 పాయింట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మన ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఓవర్ నైట్ అంతా కూడా గ్లోబల్ మార్కెట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.